హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్. మెగా బ్రదర్స్ అందరూ కలిశారు. పవన్ కళ్యాణ్కి సంపూర్ణమైన మద్దతుని చిరంజీవి గారు ప్రకటించారు. జనసేన పార్టీకి విరాళంగా 5 కోట్ల రూపాయలని చిరంజీవి అందజేశారు. హనుమంతుని విగ్రహం సాక్షిగా ఈ చెక్కుని పవన్ నాగబాబులకు అందించారు. విజయీ భవ అని దీవించారు. రూపాయల్లో చూసుకుంటే ఇది 5 కోట్ల మొత్తం కావచ్చు, కానీ రాజకీయంగా చూసుకుంటే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్కు అంతులేనంత గుండె ధైర్యం వచ్చినట్టు అనుకోవచ్చు. ఇన్నాళ్ళు అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించి ఆయన కాంగ్రెస్తో ఉంటారు, లేకపోతే వైసీపీ వెంబడి నడుస్తారని రకరకాల కథనాలు రాయించారు. బట్ ఎక్కడా కూడానండి చిరంజీవి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెబుతారు, ఆయన చెప్పరు. ఎదిగే కొద్దీ ఒదిగుంటాం అనేది. అలాగే తను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడినని తను తాను తగ్గించుకుంటూ వచ్చాడు. పునాది రాళ్ల చిరంజీవి దగ్గర నుంచి మొన్నటికి మొన్న వాల్తేరు వీరే చిరంజీవి దాకా తను తగ్గించుకుంటూనే ఉన్నారు. ఆయన తగ్గించుకుంటూ సమాజం చేత హెచ్చింపబడుతూ వచ్చారు ఆయన. అది ఆయన మ్యాగ్నాన్ని పెట్టి. సరే, ఒకే తల్లి బిడ్డలైనా అందరూ ఒకే రీతిలో ఉండాలని లేదు. చిరంజీవి గారికి సహనం గుండెల నిండా ఉంది, ధైర్యం ఉంది, సహనం ఉంది, సమయస్ఫూర్తి ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం ఉంది, సమయస్ఫూర్తి లేదు, సహనం లేదు. ఇది ఆయన ఒప్పుకోకపోయినా కొన్ని సందర్భాల్లో దీన్ని మనం ఖచ్చితంగా ఆయనకు ఆపాదించి తీరాల్సిందే. నేను చెప్పేది పోలిక, అన్నదమ్ముల పోలికకు సంబంధించి. అలాగని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని బీలిటిల్ చేసి చెప్పడం కాదు ఇది. వాళ్ళ అన్నగారితో పోలిస్తే ఈయనకి దూకుడు ఎక్కువ, ఆయనకి ఆలోచన ఎక్కువ, ఆయనకి సమయస్ఫూర్తి ఉంది. పవన్ కళ్యాణ్ గారికి సమయస్ఫూర్తి లేదు. ఆయన సమయస్ఫూర్తి వల్ల ఏంటంటే ఎక్కడ ఏది మాట్లాడకూడదో అది మాట్లాడరు. కాలానికి వదిలేసి చూస్తారు, టైం చూస్తారు, సరైన సమయం వచ్చినప్పుడు చేస్తారు. ఇవాళ చేసింది అదే. ఆయన విజయీ భవ అని తమ్ముడిని ఆశీర్వదించాడంటే ఆయన తమ్ముడి విజయం మీద, సక్సెస్ మీద ఆయనకు నమ్మకం వచ్చింది కాబట్టి. సో కాల పరీక్షలో మనం బ్రో సినిమా చూసాం. బ్రో సినిమాలో కాల పరీక్ష, కాలానికి సినోనిమ్గా, పర్యాయపదంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉంటుంది అందులో. సో కాలం ఎలా టెస్ట్ చేస్తుంది, కాలం ఎలా ఎగ్జిస్టింగ్ హ్యూమన్ బీయింగ్స్ కన్నా కాలం ఎలా గొప్పది, ఎంత గొప్పది, మనం లేకపోతే ఏది జరగదనుకునే భ్రమల్లో ఉండే మెటీరియలిస్టిక్ వరల్డ్లో లేదు, మీరు లేకపోయిన ప్రపంచం దానంతటదే జరిగిపోతుంటుందని తెలియజెప్పే కాలం విలువైంది. ఇదంతా బ్రోలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అఫ్కోర్స్ ఆయన అద్భుతమైన నటన అండ్ అద్భుతమైన స్క్రిప్టింగ్ వాస్తవాలతో కూడుకుంది కాబట్టి జనానికి ఎక్కింది. కాలం విలువ, కాలం పెట్టే పరీక్ష చిరంజీవి గారికి తెలుసు, ఖచ్చితంగా తెలుసు. అందుకనే స్వయం కృషితో ఎదిగాడు, పునాదిరాళ్లతో వచ్చి స్వయం కృషితో ఎదిగాడు. ముఠామేస్త్రి అయ్యాడు, కొండవీడు దొంగ అయ్యాడు, వాల్తేరు వీరయ్య అయ్యాడు. ఇన్నైనా పద్మవిభూషణ్ అందుకున్నా సరే అట్లాగే చేతులు కట్టుకొని వినయంగా అందుకుంటారు. అది ఆయన గొప్పతనానికి నిదర్శనం. అంటే ఎదిగే కొద్దీ సమాజం నుంచి నేర్చుకున్న ప్రతి అంశాన్ని ఆయన ఎంతో అణుకుగా గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా నడుచుకొని మన్నీ మధ్య కూడా, అంటే ఈ రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నప్పుడు కూడా ఆయన అన్నది ఏంటంటే, ఇంకా నేను సమాజానికి ఇవ్వాల్సింది చాలా ఉందని. ఎంత గుండె లోతుల్ని స్పృశించే మాట అది. ఎన్ని కోట్ల మంది హృదయాల్ని అది తాకింది ఆయన అన్న మాట. అంటే అలా వాళ్ళు పదిలంగా దాన్ని అలా ఒడిచిపట్టుకొని వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి సహనమూర్తి ఈరోజు వచ్చి తమ్ముడికి ఇచ్చింది 5 కోట్ల రూపాయల విరాళం మాత్రమే అనద్దు, గుండెల నిండా కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ఆయన పవర్ స్టార్ కావచ్చు, కోట్ల మందికి అభిమాన కథానాయకుడు కావచ్చు, కానీ ఒక అన్నకి తమ్ముడే. ఆ అన్న 2 చేతులతో పెంచిన బిడ్డే. సో ఆ టచ్ వేరు, వెరీ టచ్ అన్నమాట. అండ్ నాగబాబు గారు కూడా ఆ ఫంక్షన్లో ఉన్నారు. ఇది తమ్ముడికి ఇంత నేరుగా ఆయన ఆశీస్సులు ఇస్తూ కొన్ని అంశాలు కూడా స్పృశించారు. సరే, ఆయన స్పృశించని అంశాలు మనం చెప్పుకుందాం. చిరంజీవి విషయంలో వైసీపీ ఆడిన మైండ్ గేమ్స్ లెక్కలేని ఉన్నాయనే ఒక అబ్జర్వేషన్ కూడా ఉంది. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చే ఉద్దేశం లేదని చెప్పినా ఆయన మనస్తత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేందుకు ఉపయోగించుకున్నారనే ఆరోపణ వైసీపీ ఎదుర్కొంది.
చిరంజీవి ఖండించలేరని తెలిసి తమ పార్టీకి ఆయన మద్దతుగా ఉన్నట్టు వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్న విషయం మనకి తెలిసిందే. ఇప్పటికీ అదే తరహా ప్రచారం చేస్తూ జనసేన క్యాడర్లో అయోమయం పెంచే ప్రయత్నం చేయటం వైసీపీ వైపు నుంచి జరిగిన విషయం మనకందరికీ తెలుసు. ఇలాంటి వాటికి చిరంజీవి ఇచ్చిన చెక్ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన 5 కోట్ల రూపాయలు చెక్ పెట్టిందని అనుకోవచ్చు. ఇప్పుడు చిరంజీవికి తన సోదరుడికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఎస్టాబ్లిష్ అయిపోయింది. తన సంపూర్ణ మద్దతు ఇచ్చినట్టుగా ఆయన సందేశం ప్రజల్లోకి వెళ్ళాలి. ఆ టైం ఏంటో తెలుసు కాబట్టి టైం ప్రకారమే చిరంజీవి గారు అది చేశారు, కొత్త సంవత్సరానికి ఒక రోజు ముందర. సో ముఖ్యంగా జనసేన చిరంజీవి ఫ్యాన్స్ ఈ విషయంలో వాళ్ళు చాలా ఖుషిగా ఉన్నారు. ఈ విషయంలో పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని జనసేన అనుకుంటుంది, కానీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది చిరంజీవి గారు, అందులో డౌట్ ఏం లేదు. రాజకీయ ప్రచారాలకు చిరంజీవి దూరం కాబట్టి కూటమి కోసం ఆయన ప్రచారం చేయరు. కాబట్టి దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్న వారికి చిరంజీవి ఒక రకంగా గట్టి షాకే ఇచ్చారు, డౌట్ ఏం లేదు. దీంతో జనసేనకి మనోబలం పెరిగింది. మళ్ళీ చెక్ దగ్గరకు వద్దాం. 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 5 కోట్ల రూపాయల చెక్ విరాళంగా చిరంజీవి గారు అందజేశారు. అంటే ప్రతి పౌరుడి తరఫున ఆయన విరాళం ఇచ్చినట్టుగా ఇక్కడ మనం చూడాలి. ప్రతి పౌరుడి నుంచి తీసుకున్న లేకపోతే వారు కాంట్రిబ్యూట్ చేసిన విరాళంగానే దాన్ని చూడమనే సందేశాన్ని అంతర్లీనంగా చిరంజీవి చెప్పకనే చెప్పారు. ఇది ఇందాక అన్నట్టు కొందరు మ్యాగ్నానిమిటీ అండి కాల పరీక్షల్లో బాగా నలిగిన తర్వాత కానీ బయటికి రాదు. చిరంజీవి గారి మ్యాగ్నానిమిటీ అలాంటిది. ఇప్పుడు ఆయన్ని పొగిడేసి సాంబ్రాణేసి ఆకాశానికి ఎత్తడం వల్ల నాకు ఎట్లాంటి ప్రయోజనం లేదు. బట్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ మంచి వాళ్ళు ఎలా ఉంటారని చెప్పడం కోసం ఒక ఉదాహరణ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అది ఆయన మంచితనం. సమాజం చాలామందికి చాలా ఇచ్చింది, వాళ్ళే సమాజానికి వెనక్కి ఇవ్వట్లేదే. ఈయన ఇస్తున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు, కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు పంపించి చిత్రసీమలో ఎంతోమందికి వారు అండగా నిలబడ్డ తీరు, ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిన తీరు ఎంతమందికి తెలుసు. అంతమందికి తెలియాలని ఆయన చేయలా, తన తోటి పనిచేసిన వాళ్ళందరి ప్రాణాలు కాపాడాలని ఎంతో కొంత మానవ ప్రయత్నంగా ఆయన చేశారు. ఆయన నమ్ముకున్న ఆంజనేయ స్వామి బలం ఇచ్చిన మనోబలం ఆయన ఎంబడుంది. హనుమంతుడు కూడా లంకను దాటేప్పుడు బోల్డన్న అవాంతరాలు, మైనాకుడు పిలిచి నా మీద కొంత నా ఆతిథ్యం తీసుకుని వెళ్ళమంటాడు. ఇంకొక ఆవిడ సింహుకి అనే ఆవిడ నేను నోరు తెరుస్తాను ఆ నోట్లోకి వచ్చి ప్రవేశించి కానీ నువ్వు వెళ్ళటానికి వీల్లేదంటుంది. ఎన్ని దాటుకుంటూ ఎన్ని అగడ్తలు దాటుకుంటూ ఆయన లంక చేరుకున్నారు. చిరంజీవి కూడా అంతే, అన్ని అగడ్తలను దాటుకుంటూ ఆయన పద్మ విభూషణుడు అయ్యాడు. సో న్యాచురల్గా కొండంత అండ తమ్ముడికి ఉండాలని ఆయన కోరుకోవడంలో తప్పేం లేదు. ఆయన సమాజం మంచి కోసం పవన్ కళ్యాణ్కి అండగా నిలబెట్టారు, ఆ పార్టీకి విరాళం ఇచ్చారు. సో బ్యూటీ ఆఫ్ మెగా బ్రదర్స్ ఏంటనేది మనకి ఇక్కడ మేనిఫెస్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఆల్ ద బెస్ట్. మీ వెనకాల మీ అన్నున్నాడు, మీరు 5 కోట్ల మంది వెనకాల ఉన్నారని ఒక మెసేజ్ రేపు ఇచ్చి చూడండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.